ఏం చేస్తారు దీంతో మరియు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సంస్థతో కుదుర్చుకున్న ఒక అగ్రిమెంట్తో ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం 310 మందికి ఎగ్ కార్డ్స్ 310 మందికి, అందులో ఆల్రెడీ 260 ఒకసారి, ఒక 50 ఒకసారి చేశారు. ఈరోజు ఇండిపెండెన్స్ డే, మనకు స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలు, 80వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఈరోజు మహిళలకు కూడా ఒక 20 మంది మహిళలకు ఈరోజు ఒక పూర్తి స్వేచ్ఛ. అంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ప్రతి మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన కుటుంబాన్ని తానే పోషించాలి, ఒకరి మీద ఆధారపడి ఇబ్బంది పడకూడదు, తన కుటుంబం యొక్క పోషణలో ఆ మహిళ పాత్ర కూడా ఉండాలి. అందుకని వ్యాపారవేత్త కావాలనే ఉద్దేశంతో 2014-19లోనే ప్రతి ఒక్కరూ చిన్న చిన్న పనులు చేసుకోవటమే కాదు, వాళ్ళు వ్యాపారవేత్తలు కావాలని శాండ్ని ఇచ్చేశారు. శాండ్లో వచ్చే ఆదాయం 25% వాళ్ళకి వచ్చేటట్టుగా వాళ్ళకి ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగక వెనక్కిపోయింది. అంటే వారి దృష్టి కేవలం చిన్న చిన్నవి కాదు, ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు ఉండారో, డ్వాక్రా మహిళలు ఉండారో, పేదలు నిరుపేద సమాజంలో వాళ్ళందరూ బాగా డెవలప్ అయ్యి వాళ్ళ ఆదాయం బాగా పెరిగినప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది, ఈ రాష్ట్రం ముందుకు అభివృద్ధి చెందుతుంది, సగటు ఆదాయం పెరుగుతుంది. ఈరోజు సగటు ఆదాయం పెరగాలంటే పేదలు నిరుపేదలు ఎవరైతే సమాజంలో ఉండారో వాళ్ళ ఆదాయం పెరగాలి. కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీనికి హై ప్రయారిటీ ఇస్తున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒకరు ఉద్యోగం చేయాలనే కాన్సెప్ట్ ఉండింది, ఇప్పుడు అది పోయింది. ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్త ఉండాలి, ప్రతి ఇంటిలో ఒక వ్యాపారవేత్త ఉండాలనేది గవర్నర్ యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఈరోజు మా మెప్ప మిషన్ అడిషనల్ డైరెక్టర్ కావచ్చు, జిల్లా పీడీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఈ యొక్క ఎగ్ కార్డ్స్ ఇది 50,000కి మొత్తం దీనికి అయ్యే ఖర్చు. 50,000 ప్రభుత్వమే ఉచితంగా వీళ్ళకి ఇచ్చింది. ఇప్పుడే నేను వాళ్ళందరిని అడిగాను, కొందరిని ఆ కార్డ్స్ తీసుకున్నాను అడిగితే, నువ్వేం చేస్తున్నావమ్మా అంటే, నేను ఇంట్లో పాస్ పని చేస్తున్నాను సార్ ఒకరి ఇంటికి పోయి. ఈరోజు ఈ ప్రభుత్వం ఇది ఇవ్వటం వల్ల నేను కూడా వ్యాపారవేత్త అవుతున్నాను. నేను ఎప్పుడు ఊహించలా, జీవితాంతం ఆ ఇళ్లలో పాస్ పని చేయాలనుకున్నాను. ఇంకో హామీని అడిగితే, నేను ఇంట్లో 2-3 ఇళ్లలో వంట చేస్తాను సార్, నా జీవితంలో నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను కూడా ఒక వ్యాపారవేత్త అవుతానని. ఈరోజు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, గవర్నర్ ముఖ్యమంత్రి దయ వల్ల ఈరోజు నాకు మీరు ఒక అవకాశం కల్పించారు. కాబట్టి నేను కూడా వ్యాపారవేత్త. అయితే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వాళ్ళ ఆనందానికి నిజంగా హద్దులు లేవు. నేను ఊహించలేదు, నన్ను మెఫాడ్ సెలెక్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. ఇదే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని కోరుకునేది, ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలా. ఇది మాటల ప్రభుత్వం కాదు, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనే దానికి ఇదే నిదర్శనం, చేతల ప్రభుత్వం అనే దానికి ఇదే నిదర్శనం. ఈ విధంగా ఈరోజు మెఫ్మా డిపార్ట్మెంటు అటు మహిళల యొక్క అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.